అహంకారము వెంబడి కొన్నిసార్లు మన మాటలు మనమే రికార్డ్ చేసుకోవాలి. వాళ్ళెంత వీళ్ళెంత అంటాం మనం, తెలుసండి. వాళ్ళెంత వీళ్ళెంత అంటే ఏదో ఒక రోజున వాళ్ళ దగ్గరికి దేవుడు పంపిస్తాడు. మీరు ఎవరినైనా చూడండి, మన జీవితంలో ఎవరిని తీసి పడేస్తామో. యోసేపును తీసి పడేశారండి, అమ్మేశారు, చంపేద్దాం అనుకున్నారు. దేవుడు ఏం చేశాడు? చివరికి యోసేపు యొక్క కాళ్ళ దగ్గరికి తన అన్నల్ని పంపించాడండి. మనం ఎవరినైతే తృణీకరిస్తామో తీసివేయబడిన రాయి మూలకి తలరాయి అయిపోద్ది. దేవుని బిడ్డలారా, ఎవరిని తగ్గించి మాట్లాడకూడదు, ఎవరిని దూషించకూడదు, ఎవరిని ద్వేషించకూడదు. ద్వేషిస్తున్నామంటే మనది ఫాల్ట్. మన హృదయం సరిగా లేదు, మన మనస్సు సరిగా లేదు, మన జీవితము దేవుని ఎదుట సరిగా లేదని మనం గమనించుకోవాలి. ఒకవేళ మనం నీతిగా బ్రతకొచ్చు, మన పక్కనోడు బహు దుర్మార్గంగా బ్రతకొచ్చు, అయినా సరే మనం దూషించకూడదు. యేసు ప్రభు స్వయంగా చెప్పాడండి, ఇశ్రాయేలీలు వ్యభిచారాన్ని బహు భయంకరమైన పాపంగా ఎంచుతారు. వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చి ప్రభు పాదాల ముందు పడేశారు, అందరి ముందు. ఎంత అవమానం! ప్రభు అండి, ప్రభు మనం చూస్తే ఎవరైతే తీసుకొచ్చి అవమానపరిచారో వాళ్ళే అవమానంతో తిరిగి వెళ్ళిపోయారు. మన జీవితంలో చాలా మందిని దూషిస్తామండి మనం. ఆడలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళని మనం దూషిస్తూ ఉంటాం. మనం ఎవరినైతే దూషిస్తూ ఉంటామో దూషించిన ప్రతిసారి ప్రభు చెప్పే మాట ఏంటంటే, నువ్వు అంతకన్నా చెడ్డవాడవు అని దేవుడు మనతో చెప్తాడండి. ఎవరిని ఎప్పుడు మనం దూషించకూడదు. ప్రార్థన చేయడమే ప్రభు మనకి నేర్పాడు. లూకా సువార్త 14వ అధ్యాయములో 11వ వచనాన్ని చదువుదాం. లూకా సువార్త 14వ అధ్యాయము 11వ వచనం. లూకా సువార్త 14:11లో తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడునని చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ద్వారా నేను హెచ్చింపబడాలి అని ఎంతమందికైతే కోరిక ఉన్నదో, నా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని హెచ్చించాలి అని ఆశ కలిగిన ప్రతి ఒక్కరూ ఈ మాటలు మీరు అండర్లైన్ చేసుకోవాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, మనం ఏ పాటి వారో మన జీవము ఏ పాటిది, మనం ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారము. అంతే, సర్వ శరీరంలో గడ్డి వంటి వారు. వారి అందమంతా కూడా గడ్డి లాంటిదే, గడ్డి పువ్వు లాంటిదే.